మనం హార్వెస్ట్ తీసుకున్నాక మళ్ళీ చక్కగా దిగుబడి రావడం కోసం మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటి అన్నది ఈవేళ ఈ వీడియోలో చూద్దామండి. మనం చిన్ని చిన్ని జాగ్రత్తలతోటి ఎప్పుడు మన మిద్దె తోట నుంచి చక్కగా దిగుబడి అందుకుంటూనే ఉండొచ్చు. ఈవేళ హార్వెస్ట్తో పాటు ఆ టిప్స్ కూడా చూద్దామండి. మన హార్వెస్ట్ ఫస్ట్ ఫ్లోర్లో టమాటోల దగ్గర నుంచి మొదలు పెడదామండి. ఇక టమాటోలు ఆఖరికి వచ్చేసినాయి, కొద్దిగా కాస్తున్నాయండి. ఇక చివరికి వచ్చిన కాయలు మనం గుత్తులు బలంగానే ప్రూన్ చేసేసుకున్నాం అనుకోండి, వాటికి మొక్కకి ఎంతో కొంత కొమ్మలు బరువు ఇవన్నీ తగ్గించినట్టే కదండి. అందుకని వీలైనంత వరకు గుత్తులతో సహా కోసేస్తున్నానండి. టమాటోలు కొద్దిగా పచ్చిమిర్చి ఉన్నాయండి, అవి కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. సెకండ్ ఫ్లోర్లో కాయగూరలు తాటాకు బుట్టలో హార్వెస్ట్ చేయడానికని బుట్ట తీసుకొచ్చానండి. భలే ఉంది కదండి బుట్ట. ఇంకొక చేతిలో జూట్ బ్యాగ్. ఈ రెండు కూడా రీసైక్లింగ్ చేయగలిగేవే కదండి. ముందుగా క్యాబేజ్ హార్వెస్ట్ చేస్తున్నానండి. మనం సొంతంగా పండించుకున్న క్యాబేజ్ రుచే వేరండి. చూడండి భలే ఉంది కదండి బొకేలాగా. ఈ క్యాబేజ్నే గోబీ పువ్వు అని, బందు గోబీ అని అంటారు కదండి. భలే ఉంటుందండి, అరవిచ్చుకుంటున్న గులాబీలాగా. మన సొంత పంటలు ఆ రుచే వేరు కదండి. ఇక తర్వాత హార్వెస్ట్ పచ్చిమిర్చి అండి. ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో కూడా పచ్చిమిర్చి చాలా ఉన్నాయి. ఇటువైపు పెద్ద గ్రో బ్యాగ్లో కూడా వేసామండి. ఎందుకంటే మామూలుగా మనకి ఈ 12 అంగుళాల కుండీల్లోనూ లేదంటే పెయింట్ డబ్బాల్లోనూ వాటిలో కంటే కూడా గ్రో బ్యాగ్స్లో బాగా వస్తున్నాయండి ఈ కాయగూర మొక్కలు ఏవైనా సరే, అటు వంగ టమాటా మిర్చి ఇటువంటివన్నీ. అందుకని ప్రతి గ్రో బ్యాగ్లోనూ 2-3 మొక్కలు చొప్పున వేసేసానండి పచ్చిమిర్చి. ఇదిగోండి, ఇది కూడా పచ్చిమిర్చి మొక్కే. ఇక్కడ పెద్ద గ్రో బ్యాగ్లో వేసిన టమాటో చివరి దశకు వచ్చేసిందండి. పాపం చాలా కాయలు కాసింది. ఇప్పుడేవో చిట్టి చిట్టి కాయలు కాస్తుంది. సరేలే, కాసినన్నాళ్ళు కాయని పాపం చాలా దిగుబడి ఇచ్చింది కదా అని చెప్పేసి నేను అలా ఉంచేసానండి. 2 కాకరకాయలు కూడా కోసానండి. ఇక వంకాయలు ఆనపకాయలు హార్వెస్ట్ చేద్దామండి. ఒకే ఒక గ్రో బ్యాగ్ అండి, దాంట్లో ఇంచుమించు 5-6 రకాల పంటలు. విజయరామ్ గారు చెప్తారు చూసారా, సౌభాగ్య విధానం. మనకి ఎప్పుడూ పంటలు వచ్చేలాగా 5-6 రకాలు వేసుకోవాలి అని. మనకి పెద్దగా పొలాలు అక్కర్లేదండి. మనం కుండీల్లోనే రకరకాల కాయగూర మొక్కలు పెట్టుకునండి ఎప్పుడు దిగుబడి వచ్చేలాగా చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ ఒకే ఒక పాట్లో, అంటే ఈ గ్రో బ్యాగులో టమాటోలు కోసాను. ఇప్పుడు వంకాయలు కోస్తున్నాను. అలాగే కాకరపాదు కూడా దీంట్లోనే ఉందండి. అంటే 4 రకాల కాయగూరలు ఒకే ఒక దాంట్లో మనం వేసుకున్నట్టు అయిందనమాట. ఇంకా అలా కాకుండా ముల్లంగి ఉందండి, క్యాబేజ్ ఉంది, ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు హార్వెస్ట్ చేసిన వాటిల్లో 4 రకాలు ఒకే ఒక పాట్ నుంచి హార్వెస్ట్ చేస్తున్నామండి. చూసారా ఆనపకాయ ఎంత పొడవుగా ఉందో, ఇది కూడా హార్వెస్ట్ చేస్తున్నాను. మనం కొంచెం లేతగా ఉన్నప్పుడే కోసుకున్నాం అనుకోండి, మనం కొంచెం కొంచెం కింద 2-3 ట్రిప్పులు వండుకున్నా కానీ ఆ కాయ అలా లేతగా ఉంటుందన్నమాట. చూడండి ఎంత పొడవు ఉందో. సొరకాయ మేము ఎరువుల కింద ప్రత్యేకంగా ఏమీ ఉపయోగించమండి. వంటింటి వ్యర్థాలనే ఎరువుల కింద వేస్తామన్నమాట. వాటితో పండించిన పంటలేనండి ఇవన్నీ. ఇక ఇటువైపు 365 డేస్ చిక్కుడండి. మాటికి సీజన్ను చూసుకుని మొక్కలు పెట్టుకోవాలి, పాదులు పాకించుకోవాలి అన్నది అన్నిసార్లు సాధ్యం కాదు కదండి. 1-2 మొక్కలు తేలిగ్గా మనకి దిగుబడిని ఇచ్చేలాగా ఉన్నాయనుకోండి, మనకి ఎప్పుడు ఏదో ఒక హార్వెస్ట్ వచ్చినట్టు ఉంటుంది కదండి. అలాగా ఈ 365 డేస్ చిక్కుడు కూడా మన గార్డెన్లో వేసుకున్నామంటే అది సీజన్తో నిమిత్తం లేకుండా, అంటే మండు వేసవిలో అయితే పూత రాలిపోతుంది కానీ, ఇక ఏమాత్రం కొంచెం వాతావరణం చల్లగా ఉన్నా చక్కటి దిగుబడిని ఇచ్చేయండి. మనకి చక్కగా కూర వండుకోవడానికి కొద్దిగానో ఎక్కువగానో మొత్తానికి కాయలు ఇస్తూనే ఉంటుందండి ఈ 365 డేస్ చిక్కుడు. కాబట్టి ఇటువంటి పాదులు కూడా మనం 1-2 పెట్టుకుంటే అండి మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుందండి. గార్డెన్లో దిగుబడి ఎంతో కొంత వస్తూ ఉంటేనే కదా మనకు కూడా హ్యాపీనెస్. ఇదిగోండి గుత్తులతో సహా కోసేసాను, ఎందుకంటే మొక్కకి బరువు తగ్గించాలి కదండి. అందుకని గుత్తులు కింద హార్వెస్ట్ చేసేస్తే మళ్ళీ కొత్తగా పూత ఇవన్నీ మొదలవుతాయండి. ఇక్కడ రాధా మనోహరం చూడండి, సీజన్తో నిమిత్తం ఏమీ ఉండదండి. 2 నెలలు 3 నెలలు గ్యాప్ ఇవ్వడం, మళ్ళీ ఇలా నిండుగా విరబూసేయడం. దూరంగా చిన్నగా కనిపించేది గార్లిక్ వైన్ అండి, అది కూడా ఈ మధ్య పూత మొదలైంది. ఇక మధుమాలతి అయితే ఇక కొంచెం వర్షాలు మొదలవుతున్నాయంటే చక్కగా పోస్తుందండి. అలాగే ఇక బంతి, నేలగోరింట, బెళ్ళగన్నేరు, గుత్తిపూల మొక్కలు ఇలా ఈజీగా పూలిచ్చేవి కూడా ఉన్నాయనుకోండి, మనకి ఇదిగోండి హార్వెస్ట్ చక్కగా తీసుకోవచ్చు. ఎందుకంటే ఆ రంగురంగుల పూల కోసం కీటకాలు వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కదండి. అప్పుడు పాలినేషన్ అవి చక్కగా జరిగి మనకు కూడా మంచి హార్వెస్ట్ వస్తుందండి. మొత్తానికి కాయగూరలన్నీ కోయడం అయిపోయింది. ఒకసారి ఈ పళ్ళ మీద పరిచి ఎన్ని కాయగూరలు కోసాము, అవి ఏంటి
అన్నది చూద్దామండి. రెగ్యులర్గా ప్రతి హార్వెస్ట్లోనూ టమోటోలు, వంకాయలు, పచ్చిమిర్చి ఇవన్నీ కామనేనండి. ఎందుకంటే అవి ఎక్కువ రొటీన్గా వాడుతూ ఉంటాం కాబట్టి అవి మాకు ఎప్పుడు హార్వెస్ట్ వచ్చేలాగే మేము మొక్కలు పెట్టుకున్నాము. అలా కాకుండా ఈ కాకరకాయలు, ఆనపకాయలు, ఈ క్యాబేజీ ఇటువంటివి అప్పుడప్పుడు వస్తూ ఉంటాయన్నమాట. ఇంకా బీరకాయలు ఉన్నాయండి, అవి ఇంకా కొంచెం తయారవ్వాలని నేను హార్వెస్ట్ చేయలేదు. అన్నట్టు ఈరోజు చిక్కుడు కూడా హార్వెస్ట్ చేశాం కదండి. ఇలాగ మనం డిఫరెంట్ వెరైటీస్ ఉండేలాగా పెట్టుకున్నాం అనుకోండి, మనకి రకరకాల వెరైటీస్ కాయగూరలన్నీ తిన్నట్టు అవుతుంది కదండి. ఎందుకంటే ఒక్కొక్క కాయగూరలో ఒక్కొక్క రకం పోషకం ఉంటుంది కదా, అవన్నీ కూడా మనకి అందినట్టు ఉంటుంది కదండి. అందుకని మన గార్డెన్లో మొక్కలు పెట్టుకున్నప్పుడు డిఫరెంట్ వెరైటీస్ ఉండేలాగా మనం జాగ్రత్త పడితేనండి ఇక రైతు బజార్కి వెళ్ళి ఆ కాయగూర లేదు, ఈ కాయగూర లేదు అని కొనుక్కోవాల్సిన అవసరమే లేదండి. అన్ని రకాల కాయగూరలు మనమే చక్కగా పండించుకోవచ్చు. మరి ఇలాగా చక్కగా మనం హార్వెస్ట్ తీసుకున్నాక మన మొక్కలకి ఎటువంటి కేర్ తీసుకోవడం ద్వారా మనం మళ్ళీ హార్వెస్ట్ అందుకోవచ్చు అన్నది చూద్దామండి. మనం హార్వెస్ట్ తీసుకుంటున్నప్పుడే కొన్ని పండిపోయిన ఆకులు, ఎండిపోయిన ఆకులు, అలాగే చిగురుగా పూత పిందే లేని కొమ్మలు ఇటువంటివన్నీ కూడా ప్రూన్ చేసేయండి. మొక్క సైజు కూడా తగ్గించేయాలండి. ఎప్పటికప్పుడు ప్రూన్ చేస్తూ మొక్క అంతటికి కూడా గాలి వెలుతురు అందేలాగా చూసినప్పుడే మంచి దిగుబడి వస్తుంది. అలాగే మన గార్డెన్లో సరైన దిగుబడి ఇవ్వని తీగజాతి మొక్కలు కానీ, ఆ కాయగూర మొక్కలు కానీ ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలండి. ఆ మొక్కలను అలాగే ఉంచుకుని వాటికి సేవ చేయడం వల్ల పక్కన ఉన్న మిగిలిన మొక్కలకి ఇబ్బంది అయిపోతుందండి. లేదంటే ఆ కుండీలో ఆ ఒక్క మొక్కే ఉందనుకోండి, అది తీసేసి ఇంకో కొత్త మొక్క వేసుకుని మనం మంచి ఫలసాయం పొందొచ్చు కదండి. అందుకని అనవసరమైన మొక్కలు, అలాగే ఎక్స్ట్రాగా పెరిగిపోతున్న మొక్కలు ఇవన్నీ కూడా తీసేయాలండి. ఇవన్నీ తీసేసిన తర్వాత మనం మట్టి అంతా కూడా గుల్ల చేసేయాలండి. ఆ తర్వాత ఏదో ఒక పోషకం మనం అందించాలండి. ద్రవ రూపంలో కానీ, ఘన రూపంలో కానీ, అలాగే మొక్క అంతా తడిచేలాగా కూడా నీళ్లు వేయాలండి. అలాగే మొదల చుట్టూ మల్చింగ్ కింద ఎండాకులు అవి వేయడంతో అండి ఈ వేసవి ఎండలకి ఆ మొక్క తేమ అది ఆరిపోకుండా అండి, అలాగే మట్టిలో ఉండే బ్యాక్టీరియా డ్యామేజ్ అవ్వకుండా మొక్క హెల్తీగా ఉంటుందన్నమాట. అందుకని మొదల చుట్టూ అంటే మొదలుకి కొంచెం దూరంగా చుట్టూ మట్టి అంతా కప్పేలాగా మనం ఎండాకులు కానీ, పేపర్లు కానీ, లేదంటే కార్టన్స్ చిన్న చిన్న ముక్కల కింద చేసేసి కానీ వేసేయాలండి. ఇలా వేయడం వల్ల మట్టి సారం కోల్పోకుండా ఉంటుందన్నమాట. అలాగే మొక్క కూడా త్వరగా ఎండకి డీహైడ్రేట్ అయిపోవడం అది జరగదండి. మనం ఇలాగా హార్వెస్ట్ తీసుకున్నప్పుడు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ చక్కగా ఆ మొక్క నిలదొక్కునండి ఆ ఉన్న పూత పిందెని నిలబెట్టుకోవడం, లేదంటే మళ్ళీ కొత్తగా పూత పిందె రావడం ఇవన్నీ జరుగుతుందండి. ఈ టిప్స్ కాకుండా మీరు కూడా మీ గార్డెన్లో మొక్కలు ఎప్పుడు హార్వెస్ట్ ఇవ్వడం కోసం ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటారు ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.